హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు అండి. మీరు ఈ వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. ముందుగా ఉదయం 5 గంటలకి నిద్రలేసి బయట అంతా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకున్నానండి. ఇంకా స్నానం చేసి గ్యాస్ స్టవ్ నీట్గా తుడిచి ఇలాగైతే ముగ్గు పెట్టుకున్నాను. ఒక పక్క అయితే గ్రైండర్లో పప్పు వేసానండి వడల కోసము. ఇంకా పాలు మరగబెట్టి పాయసం కోసం పాలు పెట్టుకున్నాను. ఒక పక్క శనగలు అయితే ఉడకబెట్టాను. ఇంకా శనగలు అయిపోయినాక పులిహోర కోసం అయితే బియ్యం పెట్టుకున్నాను. ఈ పరమాన్నం అయిందండి. అందులోకి బెల్లం వేసి ఇంకా నెయ్యి వేసి ఇంకా జీడిపప్పులు కిస్మిస్లు వేసి ఇలాగైతే పరమాన్నం చేసుకున్నానండి. పరమాన్నం అయితే అయిపోయింది. ఇంకా ఒక పక్క గారెల పిండి అయిపోయింది. వడలు వేసుకోవడమేని ఇంకా హల్వా బూర్ల కోసం ఇక్కడైతే ఉండలు చుట్టుకుంటున్నాను. హల్వా బూర్లు అయినాయి. వడలు వేసిస్తే ఇంకా అయిపోయినట్టే. పులిహోర కలిపానండి. ఇగో 5 రకాల వంటకాలు అయితే చేసుకున్నాను. పులిహోర, వడలు, హల్వా బూర్లు, పాయసము, శనగలండి. ఇలాగైతే పెట్టుకున్నాను. ఇంకా పూజ వీడియో తీయడానికి అవ్వలేదు. మొత్తం చేసి ఇంకా తీసానండి వీడియో. ఎక్కడైతే 5కి తాంబూలం ఇచ్చాను. కింద ఉన్న వాళ్ళు వచ్చారండి తాంబూలం తీసుకోవడానికి. ఇలాగైతే చేసుకున్నానండి. మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.